హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. సో లంచ్ చేసేసి అయితే మేము హట్టాకి స్టార్ట్ అయిపోయాము. హ్యాంగింగ్ గార్డెన్స్ దగ్గర నుండి హట్టాకి రావడానికి ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. సో మార్నింగ్ 8కి వచ్చిన వాళ్ళం హట్టాకి అనేసి హ్యాంగింగ్ గార్డెన్స్ కవర్ చేసేసి ఇక్కడికి వచ్చేసరికి అయితే 2 అయ్యింది. కానీ మార్నింగ్ నుంచి హట్టాని ఒకటే కవర్ చేయాలంటే అది టైం వేస్ట్ అనిపించింది. 2 కవర్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే బెస్ట్ ప్లాన్ అనిపించింది వీకెండ్ మాది. సో అక్కడికి రాగానే పార్కింగ్ 3లోనే మమ్మల్ని సెక్యూరిటీ అయితే ఆపేశాడు, కార్ అక్కడే పార్క్ చేసేయమని. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వరకు నడవాలిరా బాబు అనేసి అనిపించింది. కానీ అక్కడ మాత్రం ఇది మాత్రం నాకు బాగా అనిపించింది. బస్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు పైకి. ఇది కూడా ఫ్రీనే బస్ ప్రొవైడ్, అండ్ కార్ పార్కింగ్ కూడా ఫ్రీనే ఉంది. పార్కింగ్ 1 పార్కింగ్ 2 ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పార్కింగ్ 3లోనే స్టాప్ చేసేస్తారంట వాళ్ళు. సో ఇక్కడైతే పార్క్ చేసేసి మేము పైకి అయితే వెళ్ళిపోవడానికి బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. బస్ అయితే చిన్నగా భలే ఉంది. ఏసీ బస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సర్వీస్ మాత్రం నాకు బాగా అనిపించింది. ఎవ్రీ 2 ఆర్ 3 సెకండ్కి అయితే బస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పైకి వచ్చాక అక్కడ బోటింగ్ కూడా ఉంది. అక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు బోటింగ్ కోసం. అసలు నిజంగా నాకైతే వర్త్ అనిపించింది ఈ లొకేషన్ చూసిన వెంటనే. చాలా అంటే చాలా బాగుంది అసలు. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో వాటర్. యాక్చువల్లీ మేము బోటింగ్ చేయొద్దు అనుకున్నాము, జస్ట్ చూసేసి వెళ్ళిపోదాం అనేసి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అయితే బోటింగ్ చేస్తున్నారు. సర్లే మనం కూడా చేసేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే బోటింగ్ చేయడానికే వస్తారంట. ఎందుకంటే అక్కడ నార్మల్గా అది ఒక్కటి చూసి వెళ్ళిపోవడం ఎందుకు అనేసి చాలామంది బోటింగ్ చేయడానికైతే వెళ్ళిపోతున్నారు. సరే మేము కూడా టికెట్స్ తీసేసుకొని బోటింగ్ కోసం అనేసి స్టార్ట్ అయిపోయాము. మేము సింగిల్ బోటింగ్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ 60 దర్హం అయితే పడింది. సో దాంట్లో డబల్ కూడా ఉంది, మనం ఆ ప్రైస్లోనే డబల్ది కూడా చేయొచ్చు. టికెట్స్ తీసుకున్నాక మా వాళ్ళు మళ్ళీ స్నాక్స్ మీద పడ్డారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ తీసుకొని అయితే నడుచుకుంటూ బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఇక్కడ మాత్రం ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఫారినర్స్ అయితే చాలామంది మొత్తం వాళ్ళే ఉన్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు మాత్రం సింగిల్ బోట్ మాత్రం తీసుకోకండి, నేనైతే ప్రిఫర్ చేయను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే. కానీ బ్యాచిలర్స్, నార్మల్గా ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళైతే సింగిల్ బోట్ తీసుకోండి, భలే మజా వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇందులో కూడా కకృతి, మా వాళ్ళు కొత్త జాకెట్స్ అడుగుతున్నారు వాళ్ళని. వాడు ఉన్నవి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. ఇంకా ఉన్నవైతే వేసుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా భయం వేసింది. నాకు కొంచెం వాటర్ ఫోబియా అయితే ఉంటుంది, ఎందుకంటే స్విమ్ రాదు కాబట్టి. సో మా వాళ్ళని బోట్ పట్టుకొని ఫాలో అయిపోయాను వాళ్ళతో పాటు కొంచెం సేపు, నా భయం పోయేంత వరకు. నెక్స్ట్ నేను కూడా నేర్చేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంది అసలు, అది భయం కూడా లేదు.
నెక్స్ట్ అయితే పెద్ద బోట్ వచ్చింది. నేనైతే కొంచెం అయితే దాని కిందకి వెళ్ళిపోయేదాన్ని, కానీ పాపం అన్న మంచోడు టర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మా ఆయన నేను అయితే రైడ్ స్టార్ట్ చేసాము. ఇదైతే మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి మా ఇద్దరికి. అసలు నేను ఫస్ట్ ఇందులోకి వచ్చినప్పుడు ఈ బోట్ తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను, కానీ భయపడాల్సిన అవసరం అసలు ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ కూడా చూస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు స్పీడ్ బోట్లో తిరుగుతున్నారు, ఎవరైనా పడిపోతే వెంటనే వచ్చి పైకి అయితే తీస్తున్నారు. సో భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇంకా మా వాళ్ళు తెచ్చిన స్నాక్స్ అయితే స్టార్ట్ చేసేసారు తినడం తాగడం. ఇంకా ఇది అన్లిమిటెడ్ కూడా ఉంది బోట్. మనం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా అన్లిమిటెడ్ ఎప్పటి వరకైనా చేయొచ్చు. మేమైతే స్నాక్స్ తినేసి అయితే ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ ఎగ్జిట్ అవుతున్న టైంలో మనకైతే చాలా ఫిష్లు కనిపిస్తాయి అక్కడ. అంతా బాగుంది, కానీ ఒక్కటి మాత్రం వాష్రూమ్స్ అయితే అక్కడ అవైలబుల్ లేవు. మనం పార్కింగ్ 1కి వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. పైన అక్కడ డ్యామ్ దగ్గర మాత్రం వాష్రూమ్స్ అయితే లేవు. సో మళ్ళీ వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు మనల్ని మన పార్కింగ్ దగ్గర తీసుకెళ్ళడానికి. సో హట్టాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నేనైతే డ్యామ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. హైలైట్ ఏంటి అంటే బోటింగ్. హట్టాకి వచ్చిన వాళ్ళు ఖాళీగా వెళ్ళకుండా బోటింగ్ మాత్రం చేసి వెళ్ళండి, అదే హైలైట్ అని చెప్తాను నేనైతే అక్కడ. సో ఈవినింగ్ అవుతుంది అప్పుడే. సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయాడు, నాకు ఇష్టమైన సన్సెట్. సో ముందు కూర్చొని అయితే నేనైతే వ్యూని బాగా ఎంజాయ్ చేశాను. ఆ మౌంటైన్స్ మధ్య సన్ అలా చూస్తుంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అసలు అది. వీడియో చూసే వాళ్ళకి ఎలా ఉందో కానీ రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే బాగా అనిపించింది. వెళ్తుంటే మధ్యలో కేఫ్ కనిపించిన వెంటనే మళ్ళీ మా వాళ్ళు ఆపారు.
హ్యాపీ. నేనైతే బర్గర్ ఇంకా అవకాడో జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను, ఫ్రెంచ్ ఫ్రైస్. సో నా ఆర్డర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ తినేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనేసి ఒక రౌండ్ అయితే వేసేసాము. అది అయిపోయిన వెంటనే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ నుంచి 7:30 అలా అయ్యింది. సో ఇదండి హట్టా డ్యామ్ అయితే నాకైతే బాగా నచ్చేసింది. వీకెండ్లో మంచి ప్లాన్ అనే చెప్పాలి. సో ఎవరు మిస్ చేసుకోకండి ఇక్కడ ఉన్న వాళ్ళైతే. థ్యాంక్ యూ.